అతి పరిశుద్ధుడైన యేసు నామములో మీకు అందరికీ శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగులో కొన్ని చక్కని తలంపులు ఆలోచిద్దాం. తర్వాత ఒక విలువైనటువంటి ఒక వ్యక్తి మేరీ జోన్స్, ఆమె బైబిల్ అందరూ తెలుసుకోవాల్సిన గొప్ప వ్యక్తి గురించి నేను చెప్తా. సహనంకు మించిన ఆయుధము లేదు, విశ్వాసానికి మించిన భద్రత లేదు, చిరునవ్వుకు మించిన ఔషధము లేదు. మనస్సుకు నీతి, మరి మనస్సుకు నిలకడ చాలా అవసరం. నిలకడ లేని మనస్సుకు, నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు. చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు చిన్న వెలుగు కనిపిస్తే ఎంతో ధైర్యంగా ఉంటుందో, కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్చగలిగే వ్యక్తి మనతో ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటం నేర్పిస్తుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు దైవచిత్తంలో దేవుడు నేర్పగలడు. అనుభవాలు నేర్పుతాయి. బ్రతుకుటకు డబ్బు ఎంత అవసరమో అనుకోవడానికి బంధాలు కూడా అంతే. నిజాన్ని నమ్మించాలంటే ఆధారాలు కావాలి. అబద్ధాన్ని నమ్మించాలంటే నటిస్తే చాలు. మరి అనవసరంగా మాట్లాడరాదు, అనర్థాలు వస్తాయి. అర్థం గల విలువైన మాటలు, ఇతరులకు ఊరట స్ఫూర్తినిచ్చే మాటలే మనం మాట్లాడటం ఎప్పుడు తలపెట్టాలి. కొన్ని జీవిత సత్యాలు మనకు మెళకువలనిస్తాయి. మన ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోరాదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మరవరాదు. మరి మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు ఉండాలి. ద్వంద్వమైన మనసుతో, రెండు నాలుకలతో మాట్లాడరాదు. నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను, ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచనలు అదుపులో ఉంచుకోవాలి. సముద్రం అందరికీ ఒకటే కానీ శ్రమించే వారికి పరిమితిని బట్టి లాభించగలదు. ఈత వచ్చిన వారికి లోనికి వెళ్తే ముత్యాలు లభిస్తాయి, కానీ మరి ఈత రాని వాళ్ళకి కష్టమే, కానీ వల వేసే వారికి చేపలు లభిస్తాయి. మరి నిలబడిన వారికి మాత్రం కాళ్ళు మాత్రమే తడుస్తాయి. మరి ఈ రకంగా మరి అందరికీ ఒకే జీవితం, కాకపోతే మన ప్రయత్నాన్ని బట్టి ప్రతిఫలం లభిస్తుంది. వయసులో ఉన్నప్పుడు కష్టపడటకు సిగ్గుపడితే వయసు దాటాక బ్రతుకుటకు సిగ్గుపడవలసి వస్తుంది. సరే, ఈ దినాన మనకు మంచి స్ఫూర్తినిచ్చే ఒక వ్యక్తి గురించి నేను బాల్యంలో సండే స్కూల్లో నేర్చుకున్న ఈ పాఠాన్ని నేను మరొకసారి ఈ కొన్ని సంవత్సరాల క్రితము లైబ్రరీలో చిన్న పుస్తకాన్ని చూసి అది వెంటనే నా పుస్తకంలో ఆధ్యాత్మిక సత్యాలు ఆ పుస్తకంలో పొందుపరిచానండి. నిన్న మెసేజ్ కూడా అక్కడే పొందుపరిచిన దాంట్లోంచి సేకరించాను. నా బాల్యము తూర్పుగోదావరి జిల్లాలో గడిచింది. సామర్లకోటలో మా నాన్నగారు సిబిఎం స్కూల్లో, గంటా జాన్ గారు అక్కడ, సంతోషమ్మ గారు అక్కడ పనిచేసినప్పుడు మాకు 11 గదులు ఇల్లు ఉండేది. ఒక గది ప్రత్యేకంగా ప్రార్థనా గదిగా మా అమ్మగారు ప్రత్యేకించి అక్కడ ప్రార్థనలు చేసేవాళ్ళు. అయితే అదే సంస్థ నడిపించే హెడ్ మాస్టర్గా ఉంటూ ఒక మాస్టర్ గారు ఉండేవాళ్ళు. ఆయన మాకు సండే స్కూల్ తీసుకునేవాళ్ళు అనమాట. 53లో 4వ తరగతి చదివే రోజుల్లో నా వయసు 8 సంవత్సరాలు. నేను చదివిన పాఠశాల అదే భవనంలో సండే స్కూల్ మాస్టారు బడే జాన్ గారు ఉండేవారు. మా ఇంటి పక్కనే ఉండేవారు. చాలా నవ్వించేవారు. కథలు చక్కగా అభినయంతో చెప్పేవారు. అది నాకు చాలా జ్ఞాపకం. బైబిల్ కథలు మరి ఇంత జ్ఞాపకంగా పాత జ్ఞాపకాలు పెట్టుకున్నానని మా ఇంటి వాళ్ళందరూ నన్ను చాలా అభినందిస్తూ ఉంటారు. ప్రభు కృపాది. బైబిల్ కథలు చెప్పడంలో ఎంతో నేర్పు, ప్రతిభ చూపేవారు. అందమైన బొమ్మలు కత్తిరించి గుడ్డపై అంటిస్తూ వాటిని నడుస్తున్నట్టుగా తిప్పుతూ నాతోటి వారంతా నోరు తెరిచి మర్చిపోయేలా చూసుకునేవాళ్ళం. ఒకరోజు ఆమె మేరీ జోన్స్ అనే బైబిల్ కథను ప్రారంభించారు. 1 గంటలో కథంతా చెప్పలేదు, చాలా కొద్ది పేజీలు చెప్పగలిగేవారు. మాకు మాత్రం మరలా ఆదివారం ఎప్పుడు వస్తుందా, మళ్ళీ తర్వాత ఏం జరిగింది అని చాలా కుతూహలంగా ఉండేది. ఇలా ఉండగా బాప్టిస్ట్ వారికి రవి అనే మాసపత్రిక వచ్చేది. బైబిల్ సారాంశాలు, ప్రసంగాలు అన్నీ ఉండేది దాంట్లో. సమస్యలు మా నాన్నకి నెలకొకసారి వచ్చేది. ఆ జార్విస్ గారు డాక్టర్, మా నాన్నగారు స్నేహితులే. ఆయన ఒక్క కథ రాసేవారు. ఆ కథ కోసం నెలంతా కనిపెట్టేదాన్ని. మరి గొప్ప వ్యక్తి ఆయన. మరి ఈ విధంగా మరి మరుపురాని కథ మేరీ జోన్స్ నా జీవితంలో. 45 సంవత్సరాలు వచ్చేటప్పటికి నాలో పుస్తక ఆసక్తి చాలా పెరిగిపోయి అభివృద్ధి అయింది. ఎందరో జీవిత చరిత్రలు చదవడం, మరి కొన్ని మరి స్నేహితులకు, బంధువులకు పుస్తకాలు కొని బహుకరించడం, మరి హిందువుల మధ్య సేవ చేసే రోజుల్లో, సంఘం ఏర్పరిచే రోజుల్లో ఈ పుస్తకాలే నాకు బలాన్ని ఇచ్చాయి. తర్వాత బ్రహ్మాండ భరత్ అనేటువంటి పుస్తకం వాళ్ళని ఎక్కువ ప్రభావితం చేసింది. బైబిల్ సొంతంగా పొందుట అనే అనుభవాన్ని పొందిన తపన, పొందాలనే కాంక్ష, కొత్తగా ఆహ్వానించిన నూతన కార్యాలకు పూనుకోవడం, మరి ఆమె కృషి, ఆ శ్రమ దేవుడు దీవించాడు. ధైర్య సాహసాలతో మరి శీల సంపదతో వెలిగిన మేరీ ఇతరులకు ఏకంగా గొప్ప సంస్థకు స్ఫూర్తినిచ్చింది.
ఆమె నాయకురాలు లేక వీరవనిత అనొచ్చు. చాలా మంది పనులు ప్రారంభించిన కొందరు అర్ధాంతరంగా వదిలేస్తారు. కొందరు మాత్రం ప్రారంభించిన కార్యక్రమాన్ని విజయవంతంగా ముగిస్తారు. మరి బైబిల్ పొందాలనే కోరిక చేపట్టి మంచిగా ముగించి కన్యగా పేరు పొందింది. అపోస్తలకారు 6:7 దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య బహుగా విస్తరించను. ఒక నాడు జపాన్ దేశంలో ఒక పట్టణం దర్శించాడు. ఆ పట్టణంలో త్రాగుబోతులు లేరు, మరి సారా కొట్టు సినిమాలు లేవు, దొంగతనాలు మరి ఏమీ లేవు, కోర్టులు జైళ్లు ఖాళీగా ఉన్నాయి. ఆ ప్రాంత ప్రత్యేకత ఏంటని ప్రశ్నిస్తే 30 ఏళ్ల క్రితం ఒక మిషనరీ ఈ పట్టణంలో వచ్చినప్పుడు ఆ పట్టణంలో 2 పురపెద్దలను క్రీస్తు దగ్గర నడిపించింది. ఆమె జపాన్ దేశంలో ఒక భాషలో ఒక బైబిల్ ఇచ్చారట. ఆ నూతన విశ్వాసుల బైబిల్ను మరి ఆ క్రీస్తులో ప్రత్యేకంగా గుర్తించి తనలో పురవాసులకు బైబిల్ చెంతకు నడిపించగా ఊరంతా మారిపోయింది. హల్లెలూయా. 200 సంస్కృతము మేరీ జోన్స్ వేల్స్ భాషలో ఆ బైబిల్ స్ఫూర్తితో అన్ని భాషల్లోకి బైబిల్ ప్రచురింపబడటకు ప్రేరేపించబడటానికి జోహార్లు. ఉత్కంఠమైన భరితమైనటువంటి వార్త. మేరీ జోన్స్ భక్తి వాతావరణంలో పెరిగిన మరి బాలిక. తండ్రి బట్టలు నేత పని చేసేవాడు. ఆ అమ్మ గుడ్లు అమ్మటం, ఆహార పదార్థాలు కొనటం, మరి మార్పిడి చేయడంలో పేదరికంలో దేవునితో గడుపుతూ మంచి ప్రశాంతతతో గొప్ప శాంతి సమాధానంతో సాగిపోయే సంసారం. మే 1784 సంవత్సరంలో ఉత్తర వేల్స్ దేశంలో మరి ఆ ప్రాంతం టెల్ ధాల్ అనే గ్రామంలో జన్మించింది. ఆనాటి వేల్స్ పిల్లలందరికీ ఆమె మేరీ చాలా కష్టించి పనిచేసేది. సూర్యకిరణాలు ఇంటి గదిలో దోపుచ్చులాడే వేళ కిటికీలో నుంచి వచ్చే పిల్ల గాలికి కిటికీ తెరలు రెపరెప చెంగులు ఆ రోజుల్లోనే చెంగులు లేచి ప్రాతకాలంలో తన మధుర గానాలతో దేవుని స్తుతించేది. సుందరమైన పూల తోటలో పనిచేయడానికి ఇష్టపడేది. తల్లిదండ్రులు దీన మనసు కలిగి తల్లిదండ్రులను ప్రేమిస్తూ తను చాలా దైవరాధనలో పాల్గొనేది. చెవులు గలవాడు విన్నుగాక అన్న మాట వీరి పట్ల నెరవేరింది. చదువుట రాదు, వచ్చిన బైబిల్ దొరకదు. వీటి వలన విశ్వాసం కలిగిన భావంతో పాద్రి గారి వేల్స్ భాషలో బైబిల్ చదవగా వినేవారు. ఆ మాటలన్నీ గుర్తుపెట్టుకునేది. వాళ్ళందరూ గుర్తుపెట్టుకునేవాళ్ళు. మరి భోజనాంతరం ఆ మాటలు ధ్యానించేవారు. అవే భావాలు తరచుగా చేసే ప్రార్థనలో బైబిల్ నుండి నేర్చుకున్న కొన్ని మాటలు ధ్యానం చేసేవారు. యెహోషువ 1:5-9, యెహోషువ 1:34-35 స్త్రీలు పిల్లలను కూడా వారి మధ్య ప్రదేశాలు వింటుండగా మోషే ఆజ్ఞాపించిన ఈ అనుభవాలన్నీ చదవకుండా విడిచిపెట్టేవాళ్ళు కాదు. మత్త 7:7 అడుగుడే మీకు ఇవ్వబడిన దొరుకును అనే వాక్యాన్ని ప్రయోగించడం ఎలా, నిత్య జీవితంలో ప్రయోగించడం ఎలా? ఆ రోజు ఇంటి తాళాలు పోయాయని ఆందోళనతో ఉండగా ప్రార్థించి వాక్యానుసారంగా ప్రార్థించి నేర్చుకుని తాళాలు పొందుకుని స్తుతించడం వంటిది అనుభవం. నీతిమంతులు కలుగు ఆపద అనేకాలు, దేవుడు వాటి నుంచి తప్పిస్తాడు అనే మరొక ఉదాహరణ. ఒకరోజు పొయ్యిలో మంటలు గాలకు వ్యాప్తించి చెక్క గదులతో అంటుకున్న పొగలు వెంటనే గుర్తించి మరి ఆర్పడం నిజంగా అపాయంలో వారు పొందుకున్నటువంటి ఆ గొప్ప అనుభవమే. ఆ రకంగా మరి ఆ అనుభవంలో వారు అచంచల విశ్వాసాన్ని కనపరిచేవాళ్ళు. ఆ భక్తి గల ఆ కుటుంబంలో మరి ఈ బాల్యం నుంచే ఈ పాప ఎంత చక్కని ఆసక్తి గల బిడ్డగా, తల్లిదండ్రులకు విధేయత గల బిడ్డగా ఉంటూ మరి సంఘంలో కూడా మరి ఎన్నో రీతులుగా మరి పాస్టర్ల గారికి అనుగుణంగా మరి వాళ్ళ కుటుంబం జీవిస్తూ ఉండేవాళ్ళు. మరి సిలువకు అనుభవపూర్వకంగా దగ్గరగా ఉండి అనుభవాలన్నీ నేర్చుకునేవాళ్ళు. వినుట వల్ల విశ్వాసం కలుగునే అనుభవమే వారిలో ఎక్కువగా ఉండేది. అయితే మరి వేల్స్ దేశంలో తన యొక్క ఉనికి ఇంత గంభీరంగా మారటానికి కారణం మరి ఆశ్చర్యకరం కలిగిస్తుంది. మరి ఈ బిడ్డ యొక్క జీవితంలో జరిగినటువంటి అనుభవాల్ని మరి తను ఒక్కొక్కటి గమనిస్తే తను ఎలాగా బైబిల్ పొందటానికి కష్టపడిందో అది మనకి చాలా స్ఫూర్తినిస్తుంది. మరి మేరీ జోన్స్ ఆమె బైబిల్ అనే మాటగా ఆ బిడ్డ ప్రయాసపడినటువంటి తీరు చాలా ఆకర్షణీయమైంది. మరి మేరీ జోన్స్ తన బిడ్డల్ని తన తోటి వారితోటి ఏ విధంగా గడిపింది అనేది కూడా చాలా ఆశ్చర్యకరమైన అనుభవమే. మరి తన యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా నేను పొందుపరిచి
నేను రాయటం జరిగింది. మరి మీరు సిలువకు సన్నిహితుడేనా అనే అనుభవాన్ని కూడా నేను చక్కగా రాయటం, పిల్లలు మరి ఏ విధంగానైతే దేవుని స్తుతించటం మరి నేర్చుకుని శ్రావ్యంగా ఉత్సాహభరంగా పాడటం. మేరీ తోటలో పనిచేసేటప్పుడు, అంట్లు తోమేటప్పుడు గొంతుకుతో పాడుతూ ఉండేది. ఆమె తల్లిదండ్రులు ఆమెతో కలిసి పాడేవారు. మేరీ తండ్రి పేరు జేకబ్, తల్లి మోలీ. వారు మరి అలర్బీ నార్విన్కు ప్రయాణం చేస్తున్నప్పుడు పాడే పాట, ఓ గండెన దేవా నాకు దారి చూపించి నడిపించు. ఒకరోజు ప్రయాణం చేసే వారికి తోడుగా ఇవాన్స్ అనే రైతు, జాన్ జాక్స్ అనే రొట్టెల వ్యాపారి చెప్పిన విశేష వార్త మేరీని ఆనందసాగరంలో తెలియజేసింది. పిల్లలు చదువును రాయడానికి తమ దగ్గర చదువుకోగల పాఠశాల రాబోతుంది, చదువుటానికి నేర్పిస్తారు అని వాళ్ళు చెప్పారట. బైబిల్లో భాగాలు వారే చదవగలరు అనే ఆశాభావం కలిగింది. నేను సొంతంగా చదువుకోగలననే ఆశతో మేరీ కనిపెట్టింది. మేరీకి బెట్టి అనే స్నేహితురాలతో కలిసి తన్మయత్వంతో కళ్ళకనగా సాగింది. వారిద్దరి మాటల్లో కాస్త భయం ఆవరించింది. హాగ్ పాద్రి గారి వెల్ఫ్ భాషలో బహుకొద్ది బైబిల్లో ఉన్నాయని, దొరికినా వాటి ధర చాలా ఖరీదని, అందుబాటులో ఉండవని చెప్పారు. దేవుని ప్రార్థించి అద్భుతం కోసం వేచి ఉండాలని ఇద్దరు స్నేహితులు ఆంచారు. బెట్టి ఎన్ని ఆశలతో ప్రభుని ప్రశ్నలతో వేధించసాగింది. మరి కొత్త బడిలో చేరడానికి ఏమేమి కావాలి, బడి ఎప్పుడు, ఎక్కడ ప్రారంభిస్తారు, ఏం తీసుకెళ్ళాలి, ప్రతి పాఠానికి సమయం ఎంత పడుతుంది, పెడితే పడి చాలా మంది ఎక్కడుంటారు, ఆమె అన్ని తెలుసుకోదామని ప్రాధాయపడింది. 3 వారాలతో పాటు నిరీక్షణ 3 నెలలుగా తోచింది. స్కూల్లో చేరడానికి బట్టలు సిద్ధం చేసుకుని ఇంటి పని అంతా హుషారుగా చేసింది. మేరీ చేరే పాఠశాల రెవరెండ్ థామస్ చార్లెస్ అని గారితో స్థాపించబడింది. మేరీ గ్రామంలో టాల్ధాల్కు దక్షిణంలో ఉండే 25 మైళ్ళ దూరంలో ఉన్న బాలాపట్నంలో నివసించడానికి వచ్చారు. 1885లో సంచార పాఠశాల పునరుద్ధీకరించి అల్లరిచిల్లరగా తిరిగే బాలబాలికలకు బైబిల్ పాఠాలు నేర్పాలని తలపెట్టారు. రాత్రి సమయంలో వయోజనుల కొరకు బడి నడిపేవారు. పిల్లల కొరకు 2 నెలల పాటు పాఠశాల నడిపే చార్లెస్ గారు గుర్రం మీద ఊళ్ళు తిరిగేవారు. వారికి ఆనాటికి 9 సంవత్సరాలు వేసిన మేరీ చదవగలుగుట, వ్రాయగలుగుట అని తలిస్తే ఎంతో అతిశయించింది. తల్లిదండ్రులు చదువుకోలేదు. ఆమె ముఖ్య వ్యక్తిగా భావించి ఆమె స్తుతించింది. ఇక చదివేలా నేర్పుతారు, ఎలా చదవాలో మరి ఆశిస్తుండగా తల్లిదండ్రుల కాగితం నల్లని గుర్తుతో తనకు తెలియని ఎవరో రాసింది తనకు విషదపరిచినట్టుగా తోచింది. ఎన్నో కళ్ళగన్నది. బెట్టితో కలిసి ఉద్వేగంతో దూర ప్రయాణం చేస్తూ నేర్చుకోగలిగింది. మరి ఆ శుభదినాన్న ఉపాధ్యాయుడు జాన్ ఎల్లిస్ గారు మంచి పలకలు బలపాలు ఇచ్చారు. వారి అక్షరాలు దిద్ది వాటికి మాటలుగా కూర్చారు. క్షణాలు గడిచిపోయాయి. ఎలా రాయాలో నేర్పాడు. కాలక్షేమ కొద్ది రోజుల్లో బల మీద పెద్ద పుస్తకాలతో బైబిల్ వాక్యాలు చదవగలిగేది. అది పెద్ద బైబిల్. దాంతో పాటు అట్టతో పాటు అతి పవిత్రంగా, పరిశుద్ధ గ్రంథంగా, అతి అమూల్య సంపదగా, గౌరవ భావాలతో జాగ్రత్తగా తీసుకునేవారు. మేరీ కళ్ళు ఫలించాయి. బైబిల్ చదవగలిగే సమర్థత సంపాదించుకుంది. కళ్ళు మూసుకుని తడిగా ఉన్న కళ్ళు తుడుచుకుంటూ మౌనంగా దేవుని ఆరాధనతో స్తుతించేది. మెల్లగా మరి పెద్ద బైబిల్ దానికున్న తోలు అట్టతో పాటు ఇత్తడి కొక్కెలు గల మరి ఆ గ్రంథాన్ని గొప్పగా గౌరవించేది. ఒక్కసారి నోటితో చదవగలిగిన ఆనందం పట్టలేకపోయింది. ఆ వాక్యం నెమరు వేస్తూ ఒక్కసారిగా అంతులేని ఆశగా జనించగా ఇంటికి రాగానే దీర్ఘాలోచనతో పడిపోయింది. ఏమైంది, మన మేరీ సరదాగా నవ్వుతూ కెరంట్లు పెట్టి ఆనందిస్తుందని అని తల్లిదండ్రులు అనుకున్నారు. తర్వాత అవాంఛనీయమైన ఘట్టలు ఏం జరగలేదమ్మా. ఎల్ఎస్ గారు నన్ను బైబిల్ చదవమన్నారు. బహిష్గా బాగా చదివాలని ప్రశంసించారు. ఆనందానికి బదులుగా దిగులు ఆవరించింది. ఎందుకంటే మనకు బైబిల్ కావాలి. ఇక జీవితానికి మరి అదృష్టం చాలు నాన్న అని దయతో నా కోరిక తీరేలా ప్రార్థించండి, అత్యవసరం అంటూ తన గదిలోకి వెళ్ళి ప్రార్థించసాగింది. జేకబ్ గారి దృష్టిలో బైబిల్ కేవలం ధనవంతులే వాడుకోదగిలింది. మేరీలో ఆమె భావాలు మరి గురించి ఆ తల్లి 2 కోడి పెట్టలను నాన్నగారి తేనెపట్లు బహకరించి వ్యాపారంలో ఆదా చేసి బైబిల్ కొనాలని ఆశించి మేరీని ప్రోత్సహించారు. ఎల్లిస్ గారు బైబిల్ పఠనము ప్రతి వ్యక్తి ఆత్మీయ జీవితానికి ఎంతో అత్యవసరం భావించారు. బాలబాలతో పాటు తల్లిదండ్రులు చదవటం మేలని భావించారు. ఎంతో దీవెనగా టీవీగా లేచి మేరీ కీర్తనలు 105 చదవసాగింది. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన కార్యములు తెలియచేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యము గురించి సంభాషణ చేయుడి.
మృదు మధురంగా తీయని గుంజుతో భావయుక్తంగా చదివిన బైబిల్ భాగం విన్న వారికి సమ్మోహనపరచగా ఎంతగానో అభినందన ప్రశంసలతో చుట్టుముట్టారు. వారిలో రైతు భార్య భక్తిగల యువానమ్మ కూడా ఉంది. ఆమె మేరీతో, ఆహా ఎంత అద్భుతంగా చదివారు తల్లి, మా ఇంట్లో ఒక బైబిల్ ఉంది, వీళ్ళు చూసుకుని వచ్చి చదువుకోవచ్చని మేరీ తల్లిదండ్రులు ఎంతో సంబరంగా ముచ్చటగా తమ కుమార్తెతో పాటు ఎంచక్క బైబిల్ సంపాదించి చదువుకోవాలని ఎంతగానో కోరుకున్నారు. ఆదివారం చర్చికి వెళ్ళాలంటే శనివారమే చక్క పెట్టుకోగల అవసరాలు ఎన్నో ఉండేవి. బట్టలు సర్దాలి, కొళ్ళగూళ్ళు శుభ్రపరచాలి, ఇంట్లు తోమాలి. ఇవన్నీ చేస్తూ ఇవాన్స్ అమ్మగారింటికి వెళ్ళి తన ప్రియమైన ప్రీతిపాత్రమైన బైబిల్ పట్టించాలి. ఇవాన్స్ అమ్మగారి మరి పెద్ద బలపై మరి ఎంతో బలంగా బైబిల్ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి దాని మీద బట్టకప్పుడు చూసి ఎంత ఆనందంగా తెరిచి చదవసాగింది. బైబిల్ చదువుడు తెలిసిన మేరీ పెద్దలు పిన్నలు ప్రత్యేక గౌరవంతో ఆదరించడం మేరీ గమనించింది. మేరీ ప్రత్యేక వాతావరణంలో బైబిల్ చదివే అవకాశం కలిగినందుకు ఆనందానికి అవధులు లేని రీతిగా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించింది. ఇవాన్స్ గారికి కూడా వందనాలు తెలిపింది. మేరీ ఇష్టంగా కోరుకున్న ఆదివారం రానే వచ్చింది. అమ్మ నాన్నలు వినని నూతన బైబిల్ భాగాలు చదవాలని తలంచి యోహాను 14:21 చదవసాగింది. ప్రేమ గురించి వాక్యాన్ని కంఠస్థం చేసింది. ఈ రీతిగా మరి మేరీ శనివారాల్లో ఇవాన్స్ అమ్మగారి ఇంట్లో బైబిల్ అతి శ్రద్ధతో చదవడమే కాక ఏక దీక్షతో మన్నం చేయసాగింది. సంచార బైబిల్ పాఠశాలకు విరామం ఇవ్వగా అందరూ పొలం పనులు చూసుకోసాగారు. మేరీ యథావిధిగా కష్టించి పనిచేస్తూ బైబిల్ సొంతం చేసుకోవడానికి డబ్బులు ఆదా చేయసాగింది. మేరీ అతి నేర్పుతో ఓర్పుతో చెక్కపెట్టులో డబ్బులు జమ చేయడానికి మేజోళ్లు పట్టణంలో అమ్మేటప్పుడు కూడా బాలికలకు పొడవైన వెచ్చని రంగుల మేజోళ్లు అల్లేవారు. అంతేకాదు తోట తయారు చేసి కూర మొక్కలు నాటి కూరగాయలు కూడా అమ్మి డబ్బులు దాచేది. మేరీ తల్లిదండ్రులు కోతకాలంలో కూలీకి 2 పెన్నీల కోసం ఉదయం సాయంత్రం వరకు అలిసి సొలసి విశ్రాంతి లేక బాధపడేది. బైబిల్తో ప్రేమతో కష్టపడి స్ఫూర్తినిచ్చింది. దాన్ని ప్రేమించాలని బైబిల్ మేరీకి తోడ్పడ్డారు. ధనం సంపాదించడానికి పలుకై వాడుకొని జాగ్రత్త పడ్డారు. పొదుపరి ఎప్పుడూ పేదవాడు కాలేదు. మరి మేరీ సంపాదించే సొమ్ము ఉన్నతాశయం కనుక దేవుని హస్తాన్ని నడిపింపును స్పష్టంగా అనుభవించి చెక్క డబ్బాను కలిపి చూచి దానిలో డబ్బులు ఎక్కువగా లేదని తోచినప్పుడు నిరుత్సాహపడి వెంటనే ప్రాణమా ఎందుకు కుంగున్నావు, యెహోవాను ఇంకా నిరీక్షించు అని కన్నీరు తుడుచుకుంటూ భారంతో ఒంటరిగా ప్రార్థించేసేది. ఒకరోజు మేరీ అద్భుతమైన సుదీర్ఘ నిరీక్షణ విరామ కృషి 6 సంవత్సరాలు పూర్తయ్యాయి. 6 మండు వేసవి కాలాలు చెమటూర్చి పట్టుదలతో కష్టపడి పనిచేసి దాచుకుంది. అభినందనీయం. మరి బాల్యంలో క్రీస్తు వాక్యం పట్ల అపారమైన ప్రేమానురాగాలు ఆదర్శంగా ఉన్నాయి. మేరీకి 15 సంవత్సరాల ప్రాయంలో పెట్టి పగలగొట్టింది. గట్టిగా అరుస్తూ, నాన్న నా లెక్కలో తప్పులుండవు, వచ్చి లెక్కించు అని ఎత్తుపేట వేసి కదిపింది. ఆ రీతిగా ఆవిడ చెక్క పెట్టిని తెరిచి, అమ్మ నీకు తప్పక బైబిల్ దొరుకుతుంది, అసలు బైబిల్ ఎంత ఖరీదుకు వస్తుందో అవగాహన లేదు. ఎలాగైతేనే ఊరు వాడ మేరీ కష్టాన్ని చూసిన ప్రజలు తల్లిదండ్రులు కూడా తమ తోసిన సహాయం ఇచ్చి మేరీని సంతోషపరిచారు. ఆమె ప్రేమామానాల్లో తోటి స్నేహభావాలు దేవునికి వరాలని స్తుతించారు. సహాయపడే స్నేహం మానవ జాతిలో పుట్టినప్పటి నుంచి ఉంది. నరులు గుంపులుగా ఒకరికొకరు తోడుగా ఉన్నారు. నరుడు సంఘజీవి. ఇచ్చిపుచ్చుకోవడంలో ఆనందం ఉంది. స్నేహితులు ఉంటే కొండంత బలం ఉంటుంది. ఒంటరిగా ఉంటే భయాలు విచారాలు పెరుగుతాయి. స్నేహితులు లేని వారు దిక్కులేని వాళ్ళే. మన స్నేహితుడు కూడా మన క్రీస్తుకు మన కోసం ప్రాణం పెట్టినవాడు. అంతకంటే గొప్ప విషయం ఉంది. క్రీస్తు కూడా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు. అందుకే ఇరుగు పొరుగు వారిని మనం ఎంతో క్రీస్తు ప్రేమతో పంచుతూ ఇతరుల అవసరాలు గమనిస్తూ ప్రోత్సాహకులంగా మెలగాలి. మన మధ్య కనిపించే చిన్నారుల్లో కానీ వృద్ధుల్లో కానీ కనిపించిన శక్తులు తలాంతులు మేల్కొల్పాలి. ఇలా చేసేవారే ప్రోత్సాహకులు. మేరీని ఊరువారంతా చిన్నారి ఆశయాన్ని ఎంతో ప్రోత్సహించారు కనుక ఆమె చిరస్మరణీయమైంది. మేరీ ముఖవర్చస్సు తేజస్సు చూపులు గ్రహించారు. ఆమె డబ్బు దాచుటకు బైబిల్ సొంతం చేసుకులకు ఏ రీతిలో క్షమించిందో హగ్ పాదే గారు తెలిసి ప్రశంసించారు. ఆమె స్నేహితులు కూడా ఆమె దాచుకున్న పెన్నీలు మరి అన్నీ చూసి మరి తప్పకుండా ఈ కష్టానికి ఫలితం ఉంటుందని ప్రశంసించి ప్రోత్సహించారు. మరి దేవుని కళ్ళు పరీక్షించేవని ప్రతి క్రైస్తవ విశ్వాసికి తెలుసు. మేరీ అమ్మ నాన్న కూడా వారికి మేరీకి బైబిల్ పట్ల ఆసక్తిని గౌరవించి కొంత సొమ్ము దాచి ఇచ్చారు. దేవుడు తను ప్రేమించి భక్తిగల ప్రేమానురాగాల విలువైన తల్లిదండ్రులు ఇచ్చారని దేవుని మనసులో స్తుతిస్తూ గాఢంగా ఒకసారి బావిలో చేర్చుకుని హత్తుకుని ముద్దు పెట్టి తల్లిదండ్రులకు కన్నీటితో కృతజ్ఞత తెలిపేది. మేరీ ఆలోచించింది, ఎంత కష్టం ఎలా చేయగలిగాను, ఇక వేచి ఉండే కాలం చివరికి ముగిసింది, ప్రభు నీకే వందనాలు అనే కళ్ళ నుండి జారే ఆనంద బాష్పాలు తుడుచుకున్నది. తర్వాత మరి 1800 సంవత్సరము హగ్గార్ ఇచ్చిన వివరాలను బట్టి ఆ బాలా అనే ప్రాంతము మరి
బాలా అనే ప్రాంతానికి చేరింది. మరి అక్కడ 25 మైళ్ళు దూరము. మరి హాగర్ స్నేహితుడు ఎడ్వర్డ్ గారి ఇంటికి వెళ్ళి బైబిల్ ఉంటే ఇస్తారు, లేక ఎక్కడ దొరుకుతుందో చెప్తారా అని తలపెట్టిన కార్య నెరవేర్చలో నమ్మకంగా తలుచుకోసాగింది. చార్లెస్ గారి కంటే గొప్పవాడు, సొలొమోను కంటే తెలివైన వాడు బైబిల్ ఎక్కడ దొరుకుతుందో చెప్పగలని నమ్మింది. ఎందుకంటే ఆయన దేవుని ఎరిగిన వాడు. మరి తన అనుమతితో బైబిల్ కొనుగోలుకు బయలుదేరి హక్కుబాధ్యత, అయ్యా నాకు ప్రయాణం బెంగలేదు, నేను మళ్ళీ మిమ్మల్ని కలిసినప్పుడు నా దగ్గర ఆశించింది తప్పకుండా చూస్తారు. ఆత్మవిశ్వాసంతో ప్రకటించి మేరీ పెట్టుదల చూసి మనసారా దీవించారు. తల్లిదండ్రుల దీవెనతో మేరీ ప్రయాణం ఆరంభించింది. అమ్మ మాట మన్నం చేసుకుంది. పక్షులకు సైతం ఆహారం ఇచ్చే దేవుని దీవెన నీతో ఉండి నిన్ను కాపాడుతుంది. మీరు ఒంటరిగా నడిచి వెళ్లే దారిలో దొంగలు దోచుకునేవారు ఉంటారు. మరి సాహస విశ్వాస యాత్ర. తల్లి అందించిన రొట్టె మేగడ తోలు సంచిలో పెట్టుకుని కొయ్య చిప్పులు భుజాన్ని తగిలించుకుంటూ ఏకంగా కొండలు లోయలు దాటుతూ 2 సార్లు దారి తప్పి అదనంగా నడవాల్సి వచ్చిన భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడ దిగులు పడరాదు సుమా ధైర్యంతో తాను చెప్పుకుంటూ ఆ రాకపక్కల యెహోవా నిన్ను కాపాడును. పురుగు వంటి యాకోబు మేరీ నదిలో పడిపోయినప్పుడు, అగ్నిలో పడి అన్ని సమయాల్లో ఏ స్థితిలో ఉన్నా నీ దుడ్డుకర్రతో ఆదరిస్తావు ప్రభు అని ప్రార్థించేది. దేవుడు మేరీతో ఉన్నాడు. హాగరును చూసిన కన్నులు ఆమె నీళ్ల బూటను, మోషే బండను తెప్పించిన నీటి అనుభవాలన్నీ మేరీకి అభయం ఇచ్చాయి. ఆ రకంగా దారిలో వృద్ధులు ప్రశ్నించింది, ఓహో బైబిలు కోసం నువ్వు ఒంటరి ప్రయాణమా చిట్టి తల్లి, నీ పుట్టుదల ప్రశంసనీయం సుమ. దేవుడు నీకు చల్లగా చూస్తాడు. గరుగురాలతో నిండిన రహదారుల పయనించే చివరకు బాలాపట్నం చేరింది. ఆమె గతాన్ని వివరించగానే ఎడ్వర్డ్ గారు ఆశ్చర్యంతో కళ్ళ నమ్మలేకపోయి తేరు చూసి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, ముందుగా ఏదైనా తిని తల్లి విశ్రాంతి నిద్రపో అమ్మా అని పెద్ద ఇంట్లో అలసి నిద్రించింది. ముందుగా బైబిల్ అందులో సహాయ చేయబడిన బైబిల్ ప్రార్థించింది. తెల్లవారికి ముందే కోడికూత వెనక ముందే పక్క నుండి ఒక్కసారి ఎగిరిపడింది. అప్పుడు ఎడ్వర్డ్ గారు, దేవా నా దేవుడు నీవి వేకువని లేస్తాను, నీ బలం ప్రభావం చూడవలసిన ఆశతో పరిశుద్ధ ఆలయం ముందు నీ కొరకు కనిపెట్టదని స్తుతింతును నా ఆలోచనకర్త దేవుని అని దేవుని రాత్రి జాములు ఎందుకు కీర్తిస్తాను. రమ్యమైన గీతాలు మేరీ అలసటం తెప్పరిల్లాయి. చల్లని చిరునవ్వుతో ఎడ్వర్డ్ గారు, చార్లెస్ గారి దగ్గరికి పెందలాడి వెళ్ళటకు సిద్ధంగా ఉన్నావా? చార్లెస్ గారి ఉనికి ఒక్కటే గుర్తు, ఇడికి గుండా దీపకాంతి చూస్తాం. పిల్లలు యువకులు అంటే చాలా దయా ప్రేమ గలవారు. మేరీకి మాత్రము బైబిల్ ఉందో లేదో, లేకపోతే తిరిగి వెళ్ళగలటం ఎట్లా తీవ్ర ఆందోళన భరించలేకపోయింది. భయం తన మనసును చీకటి చేయగాసు. ఒక బైబిల్ కోసం 25 మైళ్ళు నడిచావా తల్లి? దీని ఖరీదు తెలుసా? భగవంతులే గ్రంథాన్ని కొనలేరు సుమా అని చిరునవ్వుతో చార్లెస్ ఆహ్వానించాడు. నీ వయసు గల వారి గ్రంథం చదవలేరు. నీ పరిస్థితి ఏమిటి? నీ సంచార పాఠశాల చదవటం నేర్చుకున్నాను, 6 సంవత్సరాలుగా కష్టించి కనిపెట్టానా, దీనంగా నాకు బైబిల్ ఇస్తారా అని డబ్బు సంచి తెచ్చాను అని చెప్పింది. ఆ రకంగా మరి చార్లెస్ గారు, అమ్మ బైబిల్ ప్రతులన్నీ అయిపోయాయి, ఒక్కటే ఉంది, అది ఒక స్నేహితుడికి మాటిచ్చాను. వెల్ఫ్ భాషలో బైబిల్ దొరకడం గురించి ఆ బాధ భరించలేకపోతున్న మేరీ స్తంభించిపోయింది. దుఃఖంతో గొంతు పూడిపోయింది. ఏకధారగా కన్నీరు ప్రభావం రాగా ఎడవసాగింది. ఆమె చూసిన వారు చలించారు. ప్రభు ప్రేమ గొప్పది, ఆశగల ప్రాణం తృప్తిపరచగలదు. దుప్పు నీటి కోసం వాగులకు రాసిపడినట్లుగా కృష్ణగంచు నది అనే మౌనంగా పాడుకుంది. స్నేహితుగా దాచిన బైబిల్ తీసి 2 చేతులతో మేరీకి అందించి, బడా నమ్మకమైన దేవుని దాసరాలు నీవేనమ్మా, తీసుకో, దేవుడిని ఆశను తృప్తిపరుస్తారని చెప్పారు. ఇది అద్భుత గ్రంథం, నీకే, పట్టుకుని వెళ్ళి చదువు, శ్రద్ధగా చదువు అని చదువుతూ ప్రార్థన చేయి. బాగా నేర్చుకుని దాన్ని సదా గుర్తుపెట్టుకో. నువ్వు చదివి అర్థం చేసుకునే విధంగా దేవుడు నీకు సహాయపడిన గాక అని ఆప్యాయంగా దీవించి ప్రార్థించారు. ఆ పరిశుద్ధ గ్రంథం ఆతృత హృదయానికి అద్దుకుంది. నా ప్రార్థన ఆలకించి నాకు సహాయం చేశారు అని ఘనంగా స్తుతించింది. చార్లెస్ గారు, అమ్మ మేరీ వేల్పు దేశం కోసం, ప్రజల కోసం ప్రార్థించే నీ ప్రార్థన ఫలితంగా వేల్పు దేశంలో బైబిల్ గ్రంథం ప్రజలందరికీ లభ్యం కావచ్చు అన్నారు. అయ్యా మీ హృదయపూర్వక కృతజ్ఞతలు అండి అని చెప్పు మేరీ తన బుద్ధను తోలు సంచిలో ఉన్న బైబిల్ భద్రపరిచి తిరుగుముఖం పట్టింది. పరుగున పయనించి ఊరు చేరుతూ మేజోళ్ళు చేత్తో పట్టుకుని ఎప్పుడు చేరాలని ఆరాటపడింది. మొట్టమొదటిగా మార్కు సువార్త తెరిచింది. ఉన్న వాటిని మనసుతో నిండింది. మేరీ తన కలగన ఆశ నెరవేర్చిన రీతిగా ఆ ఊరు వారందరికీ మరి అంతో గురి చేసింది. ఆశ్చర్యభర్తలే గంతులు వేశారు. ఆ ఊరి కొండలు మరి ప్రతిధ్వనులతో మారుమగల యెహోవా కృతజ్ఞత చెల్లిద్దాం, నామాన్ని ప్రకటిద్దామని గొంతు ఇంతలా సవాల్ చేశారు. మరి ఈ గాథ అనేకులకు ప్రేరణ కాసాగింది. ఆ మార్గదర్శకమై ఎందరూ మరి సుదూర ప్రాంతాల ప్రయాణమై బైబిల్ స్వయంగా సంపాదించుకో ధన్యత పొందారు. 79
10,000 గ్రంథాలు 1800 సంవత్సరాల ముద్రించి అమ్మారు. ఎక్కువ సంఖ్య వేలుపు భాషలో ముద్రించి చౌకగా అందించాలని ఆశించారు. 1800 సంవత్సరంలో ప్రముఖులు బైబిల్ సొసైటీ స్థాపించారు. ఆ తరంలో 1980 మార్చి 7 తేదీన 300 మంది లండన్ వసతి గృహంలో బహిరంగంలో సమావేశమై బైబిల్ ఆవశ్యకత బ్రిటన్లో, యూరప్ ఖండాల్లో నిజానికి ప్రపంచమంతా ఉన్నట్లు ప్రసంగించారు. అప్పుడే బ్రిటిష్ ఫారిన్ బైబిల్ సొసైటీ ఏర్పడింది. మరి 70 భాషల్లో ముద్రించారు. ఇటలీ, ఫ్రెంచి, జర్మన్, స్పానిష్, ఆఫ్రికా భాషల్లో మరి 2 భాషల్లో 2887 భాషల్లో బైబిల్ ఉన్నాయి. ఈ బైబిల్ సొసైటీ ప్రప్రథమంగా ఉత్తర అమెరికా వారి కోసం ప్రచురించారు. విలు హాక్ ఇండియన్ల కోసం యోహాన్ సువార్త ప్రకటించింది. 1806లో 11 సంవత్సరాల తర్వాత వెల్ఫ్ భాషలో 11,000 గ్రంథాలు పంపిణీ చేయబడ్డాయి. ఈ కృషి అనూహ్యంగా 137 బైబిల్ సొసైటీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. మరి బైబిల్ వాక్యము మరి ఈ రకంగా ఔదార్యంలో బైబిల్ సొసైటీ ఏర్పడింది. క్రీస్తు చేసిన అద్భుతాలలో మరి ఈ రకమైన అద్భుతం గొప్పది. గిద్యోను గానుగా చాటుతుండే గిద్యోను ఎంత భయపడ్డాడో, దేవుడు ఎంత బయలుపరిచి అద్భుతం చేశాడో. అందుకని గిడియన్ బైబిల్స్ అనే పేరుతో మీరు ఇప్పటికి కూడా అనేక చోట్ల హోటల్స్లో, అనేక మరి హాస్పిటల్స్లో, స్కూల్స్లో పంపిణీ జరుగుతూనే ఉంది. ఈ రకంగా ఈ బిడ్డ చేసినటువంటి మహాకృషి వల్ల మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మేలుకొలిపి ప్రభు కొరకు ఏదో మన వంతు చేయడానికి స్ఫూర్తిని పొందుదాం. ప్రభు కొరకు జీవిద్దాం. ప్రభు కొరకు సాక్షులుగా ఉందాం. ప్రభు సేవలు తరిద్దాం. ప్రభు కొరకే జీవిద్దాం, తరిద్దాం. ప్రభు అటువంటి కృప మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.